అపార్ట్మెంట్లో ఎట్లా ఉంది అంటే మేము ఇల్లు కొనుక్కున్నట్టు లేదు, మేము ఇందులో కిరాయికి ఉంటున్నట్టు ఉంది. ఎలాంటి మేము ఏది చెయ్యాలన్నా వాళ్ళ పర్మిషన్ ఇస్తేనే మేము ఇళ్ళకు రాగలం. 2 lakhs తీసుకున్నప్పుడు మళ్ళీ మెయింటెనెన్స్ 2 lakhs తీసుకున్నా మళ్ళీ 5,000 ఎట్లా కట్ అవుతుంది? అది మెయిన్ ఇష్యూ. అయితే ఈరోజు స్విమ్మింగ్ పూల్లో పైన స్లాబ్ అనేది పడిపోయింది. ఇది పిల్లలు స్విమ్ చేసినప్పుడు పడితే పరిస్థితి ఏంటి? క్వాలిటీ అని చెప్పి ఎంతెంతో పెట్టి కొనుక్కుంటున్నాము, పెద్ద పేర్లు పెద్ద కమ్యూనిటీలు అని చెప్పి చాలా లక్షలు కాదు కోట్లకు వచ్చేసింది. తీసుకున్నాము, మెయింటెనెన్స్ కట్టుతున్నాము. ఒక్కసారి 2 లక్షలు కట్టాక ఇప్పుడు మా దగ్గర నుంచి మంత్లీ కట్ చేస్తారు. మా డబ్బులకి వాల్యూ లేదా? ఈ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అందరూ ఇక్కడ ఫ్యామిలీ పనులన్నీ ఆపేసుకొని తినకుండా ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే ప్రతి ఒక్కళ్ళ ఎమోషన్ని టచ్ చేశారు వాళ్ళు. ఆగస్టులో ఫ్లాట్ తీసుకున్నాం. ఇది నవంబర్ వచ్చింది. ఈ నవంబర్ వచ్చిన తర్వాత మా అందరి వ్యాలెట్లోంచి 5,000 అమౌంట్ అనేది చెప్పకుండానే కట్ అయిపోయింది. మేము ఎందుకు కట్ అయిందని అడిగితే కనుక వచ్చింది ఎప్పుడు జూన్ నుంచి అమౌంట్ ఇప్పుడు 6 monthsకి 5,000 కట్ అయింది. మామూలుగా మా దగ్గర 2 lakhs అనేది తీసుకున్నారు వాళ్ళు. 2 lakhs తీసుకున్నప్పుడు మళ్ళీ మెయింటెనెన్స్కి 2 lakhs తీసుకున్నా మళ్ళీ 5,000 ఎట్లా కట్ అవుతుంది? అది మెయిన్ ఇష్యూ. అయితే ఈరోజు స్విమ్మింగ్ పూల్లో పైన స్లాబ్ అనేది పడిపోయింది. ఇది పిల్లలు స్విమ్ చేసినప్పుడు పడితే పరిస్థితి ఏంటి? కన్స్ట్రక్షన్ బాగాలేదు, బాత్రూంలో వాటర్ లీకేజ్ అవుతున్నాయి, బయట గోడలన్నీ కూడా చెమ్మ వస్తుంది, పైన ఫాల్ సీలింగ్ ఇంట్లో పడిపోతే మా పరిస్థితి ఏంటి అసలు? స్విమ్మింగ్ పూల్కి ఇప్పుడు అదే మార్నింగ్ పిల్లలు ఉన్నప్పుడు అయ్యింటే ఏంటి? క్వాలిటీ అని చెప్పి ఎంతెంతో పెట్టి కొనుక్కుంటున్నాము, పెద్ద పేర్లు పెద్ద కమ్యూనిటీలు అని చెప్పి చాలా లక్షలు కాదు కోట్లకు వచ్చేసింది. తీసుకున్నాము, మెయింటెనెన్స్ కట్టుతున్నాము. ఒక్కసారి 2 లక్షలు కట్టాక ఇప్పుడు మా దగ్గర నుంచి మంత్లీ కట్ చేస్తున్నారు. మా డబ్బులకి వాల్యూ లేదా? అంటే ఎక్కడి నుంచి పెడతామండి మేము? దేనికైనా లెక్క అనేది ఉంటుంది కదా. ఆల్రెడీ పే చేసాం, వాళ్ళు మెయింటెనెన్స్ కోసం 2 lakhs ఆల్రెడీ తీసుకున్నాక ఇప్పుడు మా దగ్గర నుంచి అమౌంట్ అడుగుతున్నారు. మాకు యూటిలిటీస్ స్టాప్ చేస్తామని మమ్మల్ని బెదిరిస్తున్నారు. మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి, మాకు న్యాయం కావాలి. మాతో పాటు నా తోటి రెసిడెంట్స్ అందరు ఇక్కడే ఉన్నారు. అందరూ ఫ్యామిలీతో మార్నింగ్ 11 నుంచి వెయిట్ చేస్తున్నాము. మేము ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే ఇది మంచి ప్రాజెక్ట్, చాలా మంచిగా ఉంటుందని కొనుక్కున్నాము. మంచిగా కూడా ఉంది, కాదనట్లేదు. కొన్ని మంచివి కూడా ఉన్నాయి. ఫస్ట్ నుంచి మేము అడిగే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఈ సొసైటీ మాకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మే నుంచి సరైన మెయింటెనెన్స్ కరెక్ట్గా డిప్యూట్ చేయాలి, వాళ్ళు ఎవరు చేయట్లేదు. డెడికేటెడ్గా ఏఎస్బిఎల్ కంపెనీ నుంచి చేస్తే ఏమవుతుందంటే అకౌంటబిలిటీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అవి ఎవరు చేయకుండా పాయింట్స్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏ కమ్యూనిటీలైనా ఏ కంపెనీ ప్రాబ్లమ్స్ వస్తాయి, మేము అర్థం చేసుకుంటాం. కానీ ప్రాబ్లమ్స్ని అనలైజ్ చేసి రూట్ కాజ్ అనాలిసిస్ చేసి ఆ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేసి సాల్వ్ చేసేయడానికి మాకు ఎవరు కనపడట్లేదు ఇక్కడ. అది మా మెయిన్ ప్రాబ్లమ్. ఇంకో అతి పెద్ద ప్రాబ్లం ఏంటంటే 8 నెలలు అవుతుంది ఇప్పటి వరకు మాకు మున్సిపల్ వాటర్ లేవు. ఇక్కడ చూస్తే తవ్వున్నాయి, ఇంకా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లీకేజెస్ కానీ, సీపేజెస్ కానీ, కరెంట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, ఎక్స్పాండ్ జాయింట్ లీకేజెస్ కానీ, స్ట్రక్చర్ సంబంధించిన క్రాకేజెస్ కానీ, వర్షం వస్తే వాటర్ రావడం కానీ ఇవన్నీ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పక్కన పెట్టి దాని మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయకుండా, రూట్ కాజ్ చేయకుండా, దాన్ని సాల్వ్ చేయకుండా మెయింటెనెన్స్ ఛార్జెస్ ఆల్రెడీ మేము 85 rupees per SFT అందరు రెసిడెంట్స్ కట్టాము. 488 ఫ్లాట్స్కి అందరము కట్టాము. అంటే నెలకి సుమారుగా 3.5 రూపాయలు కట్టేసాము అందరం. మేము ఇంట్లోకి రాకముందే యాజ్ ఎ ప్రోటోకాల్, యాజ్ ఎ అగ్రిమెంట్ ఆఫ్ సెల్ కింద కట్టేసాము. కట్టిన తర్వాత ఆ డబ్బులు కూడా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఇప్పుడు బయట చాలా సొసైటీస్ ఉన్నాయి. హైదరాబాద్లో గైడెడ్ కమిటీ చాలా ఉన్నాయి. ఏదైతే ఆ రేట్ కార్డు ఉందో అది చాలా మంచి రేట్ కార్డు, దానికి మంచిగా మెయింటైన్ చేయొచ్చు, కాదనట్లేదు. స్టిల్ ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా మాతో వచ్చి కూర్చొని ఒక ఎడాక్ కమిటీ ఫామ్ చేసి, ఒక గైడ్లైన్స్ ఫామ్ చేసి మాకు అవన్నీ రికార్డ్స్ చూపించి ఇలా 10 మందిని ఎన్నుకొని ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి బిల్డర్ తరపున మా తరపున మాట్లాడుకొని అది సాల్వ్ చేసుకోవాలి. అలాంటివి ఏమీ లేకుండా యూనిలేటరల్గా వాళ్ళే డెసిషన్ తీసుకొని మేము ఆల్రెడీ కొన్ని లక్షల రూపాయలు కట్టేస్తే అందరి మీద మళ్ళీ అది సరిపోవన్నట్టుగా ఎక్స్ట్రా ఛార్జెస్ అడుగుతున్నారు. అడిగినా కూడా ఇక్కడ ఏమైందంటే అందరికీ ఎందుకు ఇక్కడ అందరము ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అందరూ ఇక్కడ ఫ్యామిలీ పనులన్నీ ఆపేసుకొని తినకుండా ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే ప్రతి ఒక్కళ్ళ ఎమోషన్ని టచ్ చేశారు వాళ్ళు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మీకు తెలియదు ఏముంది, ప్రతి ఒక్కరికి కరెంటు నీరు అనేది చాలా ఎమోషన్ అండి. వాళ్ళు 1 కోటి రూపాయలు ఇంట్లో ఉన్నా, 10 కోట్ల ఇంట్లో ఉన్నా, 100 కోట్ల ఇంట్లో ఉన్నా కరెంటు వాటర్ అనేది వాళ్ళకి ఎమోషన్. ఏం చేశారంటే ఇప్పుడు మాకు హోమ్స్ యాప్ అని ఒక యాప్ ఇచ్చారు. అది ఎందుకు కస్టమర్ బెనిఫిట్ కోసం క్రియేట్ చేశారు. మీకు ఏమన్నా కంప్లైంట్ ఉంటే క్రియేట్ చేసుకోండి, ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి అని చెప్పి ఒక యాప్ క్రియేట్ చేశారు. మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం యాప్లో. మాకు ప్రాబ్లమ్ సాల్వ్ కూడా అయ్యాయి. మంచిది ఒప్పుకోవాలి మనము.
అయితే ఇక్కడ ఏమైందంటే మేము అక్కడ మా గ్యాస్కి కానీ పవర్కి కానీ వాటర్ కానీ రీఛార్జ్ చేసుకోవాలి. రీఛార్జ్ చేసుకొని ఆ డబ్బుల్ని అయినందుకు వ్యాలెట్లో వాడుకుంటూ రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలి. అవి ఎందుకు ప్రతి కస్టమర్కి వాళ్ళ ఇండివిజువల్కి మీటర్కి, ఇండివిజువల్ వాటర్ మీటర్కి, ఇండివిజువల్ ఎలక్ట్రిసిటీ మీటర్స్ కట్టాల్సిన డబ్బులు గ్యాస్ మీటర్కి. వాళ్ళు ఏం చేశారు, ఆ ఇండివిజువల్ గ్యాస్ మీటర్లో మనం ఏదైతే హోమ్స్ యాప్లో డబ్బులు వేసామో దానిలో నుంచి కస్టమర్ కన్సర్న్ లేకుండా కామన్ ఏరియా ఎలక్ట్రిసిటీ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి వితౌట్ ఎనీ ట్రాక్ రికార్డ్స్, వితౌట్ ఎనీ హిస్టోగ్రామ్స్, వితౌట్ ఎనీ ప్రాపర్ డిస్కషన్స్, ప్రాపర్ రీసెర్చ్, ప్రాపర్ రికార్డ్స్, శాంటిటీ లేదు డేటాలు లేకుండా యూనిలేటరల్గా ఒక షీట్ ప్రిపేర్ చేసేసి అది కూడా మాకు ఇన్ఫార్మ్ చేయకుండా డైరెక్ట్గా సర్క్యులేట్ చేసేసి మా పర్సనల్ వ్యాలెట్స్లో ఉన్న డబ్బుల్ని మైనస్ చేసేసారు. అది చాలా తప్పు అని ఖండించిన తర్వాత వాళ్ళకి కొన్ని రోజులు సమయం మేము కేటాయించాము. మీరు ఇవాళ రండి, డిస్కస్ చేసుకుందాం, మీ బాధలు మేము వింటాం, మా బాధలు మీరు వినండి, కూర్చొని ఎమికబుల్గా సాల్వ్ చేసుకుందాం అనుకున్నాము. అయినా ఎవరు రిజాల్వ్ చేయలేదు. నెక్స్ట్ మేము వాళ్ళ అపాయింట్మెంట్ కూడా అడిగాము, మీరు రండి లేదా మేము వస్తాము అని కూడా. అంటే ఇప్పటి వరకు స్టార్టింగ్ నుంచి కూడా ఏఎస్బిఎల్ టీం నుంచి ఎవరు లేరండి, థర్డ్ పార్టీ వాళ్ళని పెట్టి రన్ చేస్తున్నారు. సరే, వాళ్ళ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ మేము గౌరవిస్తాం, అవి డీప్లీ రెస్పెక్ట్. కానీ ప్రాబ్లం ఏమిటంటే మాకు ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు. మాకు చెప్పకుండా మా పర్సనల్ వ్యాలెట్లో ఉన్న డబ్బుల్ని మాకు తెలియకుండా మైనస్లో, అది కూడా కామన్ ఏరియాకి సంబంధించిందంటే, కామన్ ఏరియా అంటే ఒక సొసైటీ, ఒక అడా కమిటీ మెంబర్స్, గ్రూప్ ఆఫ్ రెసిడెంట్స్ డిస్కస్ చేసి కట్ చేయాలి. కట్ చేయకుండా డైరెక్ట్ మా దగ్గర కట్ చేశారండి. అదే మేము డిమాండ్ చేస్తున్నాము. వాళ్ళ జిఎం గారిని డిమాండ్ చేసాము, వీపీని డిమాండ్ చేసాము, అవసరమైతే సిఇఓ గారి దగ్గర కూడా వెళ్ళామనుకుంటున్నాము. ఏఎస్బిఎల్ స్ప్రింగ్స్ పోచారం మేమందరం రెసిడెంట్స్. ఇక్కడ ఇల్లు కొనుక్కొని ఈ అపార్ట్మెంట్ 2019